ఒకప్పుడు ఎప్పుడో బీజాలు వేసి నాటుకున్నటువంటి ఇంపార్టెంట్ వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఇంత కష్టపడతా ఉన్నాను. ఏది చేయట్లేదు, నాకు చిత్తశుద్ధి లేదు. సో అట్లాంటి వ్యవహారాల్లో తర్వాత పోనీ మీరు అన్నట్టుగా కుటుంబానికి ఒకటే పోస్టు 2 పోస్టులు అంటే నేను ఇప్పుడే చెప్పినాను కదా. ఇప్పుడు మరి సోనియా గాంధీ ఇంట్లో 4 పోస్టులు లేవా? సోనియా గాంధీ ఇంట్లో 3 ఎంపీ, అదే చెప్తున్నా కదా, వాళ్ళ ఇల్లు కూడా ఒకటే ఇల్లు కదా సార్. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, తర్వాత ప్రియాంక గాంధీ ఎంపీ, సో మన రాహుల్ గాంధీ ఎంపీ ప్లస్ మేజర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే 4 పోస్టులు ఆడ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి 4-5 ఇంపార్టెంట్ శాఖలు పట్టుకొని ఈయన ఒక్కడే 4 వాళ్ళన్నా 4 కలిసి 3 కలిసి 3 సార్. ఇవాళ ప్రాథమిక విద్య ఇంత సర్వనాశనమైంది. ఇవాళే పేపర్లలో వచ్చింది మీరు చూడండి. పుస్తకాలు ఇంకా అందలేదు విద్యార్థులకి, వ్యవస్థ అంతా సర్వనాశనమైంది అన్న వార్తలు ఇవాళ చాలా పత్రికలలో ఉన్నాయి. విద్యా వ్యవస్థను సరిగా చూడలేదు, హోమ్ సరిగా చేయలేకపోతే ఇప్పుడు హోమ్ శాఖలో అట్టర్ ఫ్లాప్. లా అండ్ ఆర్డర్ అనేది ఏం లేదు స్టేట్లో. ఎంత గాలికి బతుకుతున్నారు జనాలు అంతే. మరి ఎడ్యుకేషన్లో పాస్ అయ్యిందా రేవంత్ రెడ్డి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకి 5 మార్కులు వస్తాయి సార్. ఆయన ఏ పరీక్ష రాసినా ఆయన నేను ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డిని. ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఆయనే 100కి ఒక 25 మార్కులు తెచ్చుకోమని సార్.